ప్రశ్న పిఠాపురంలో చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే పాపం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న గురించి తలుచుకోకుండా ఆ గ్రౌండ్ రిపోర్ట్ గురించి మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళినా పాపం అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఐ కెన్ అండర్స్టాండ్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఐ కెన్ అండర్స్టాండ్ ద ఫ్రస్ట్రేషన్ యూ హ్యావింగ్. మీకున్న ఆ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. మీరు ఎన్నిసార్లు ఎన్ని సభల్లో మాట్లాడినా దీనికి సంబంధించి మీరు సరైన చర్యలు తీసుకోనంత కాలం ఆ మచ్చ మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ప్యాటర్న్ పవన్ కళ్యాణ్ గారు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈయన ఒక ప్యాటర్న్ ఉంటుందండి. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే, మీరు ఇంతకుముందు సుగాలి ప్రీతి కేసు తీసుకుంటే దాంట్లో అంతకుముందు అరిచికి పెట్టి ఎలక్షన్స్కి ముందు 2019లో దాన్ని టేకప్ చేసి, అంటే 17 నుంచి 19 దాకా సైలెంట్గా ఉండి 17, 18, 19 అంటే ఇదే కూటమి అప్పుడు కూడా సేమ్ ఇదే జనసేన పార్టీ డైరెక్ట్గా వెళ్ళి పోటీ చేయకపోయినా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన వీళ్ళ ముగ్గురు కలిసి ఏదైతే కూటమిగా ఫామ్ అయ్యి 2014లో ఎలక్షన్స్లో గెలిచారో అప్పుడు ఆ కూటమి రెజీమ్లో 2014 to 19 రెజీమ్లో ఆ పర్టికులర్ పాలనలో సుగాలి ప్రీతి అనే అమ్మాయిని, అంటే ప్రీతిబాయ్ అనే అమ్మాయిని, సుగాలి అంటే మన ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన పాప, ఆ పాపకు సంబంధించి ఆ పాపని చాలా అతి కిరాతకంగా ఘోరంగా ఆ అమ్మాయిని చంపడం జరిగింది. అది కూడా రేప్ చేసి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. 2017లో ఇప్పుడు కొంతమంది కూలోళ్ళు వచ్చి 2017లో ఒరే మన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీన్ని లైమ్ లైట్లోకి తీసుకురాకపోతే ఎవరు మాట్లాడరు కదా దీని గురించి అని చెప్పని అంటారు. కానీ అంతకు ముందు నుంచి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడారు, బయట మాట్లాడారు, ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు ధర్నాలు చేశారు, అంటే ప్రజా ఉద్యమాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. దీన్ని రాజకీయంగా ఈయన ఇన్ఫ్లేట్ చేశాడు, విచ్ వీ షుడ్ అప్రిషియేట్. రాజకీయంగా ఈ వ్యక్తి దీన్ని ఒక రకమైన ఇన్ఫ్లేషన్కి ఉపయోగపడింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీన్ని తీసుకోవటం వల్ల వీ షుడ్ అగ్రీ. కానీ దాన్ని ఏనే పికప్ చేసి ఏనే లైమ్లైట్లో తీసుకోవడం తప్పది. రైట్. నెంబర్ 2, ఇట్లా వాడి 2017 నుంచి 17లో జరిగితే 17 నుంచి 17, 18, 19 2.5 సంవత్సరాలు కూడా క్విక్కుమనకుండా ఉన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ నుంచి సుగాలి ప్రీతి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలిచాడో అప్పటి నుంచి సుగాలి ప్రీతి కేసు పికప్ చేశాడు, రైట్ చేశాడు, బాగుంది. దాని తర్వాత ఏమైంది, ఎక్కడికి వెళ్ళినా ఈ పాప గురించి మాట్లాడి ఎక్కడికి వెళ్ళినా మీరు సుగాలి ప్రీతికి న్యాయం చేయలేరు, ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేరు, ఇలాంటి ప్రభుత్వాలు ఎందుకు మీకు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా వాడు 2024 ఎలక్షన్స్ క్యాంపెయిన్లతో సహా. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే పాప మా తల్లి కూడా 2024లో జనసేన క్యాంపెయిన్ చేశారు. పార్వతి గారు, ప్రీతిబాయ్ తల్లి, సుగాలి ప్రీతి తల్లి. ఇంత జరిగిన తర్వాత చివరాకరణ ఎప్పుడైతే ఈయనకి అధికారం వచ్చిందో ఒక సేయింగ్ ఉంటుంది, ఒక ప్రాబ్ ఉంటుంది, యు గివ్ పవర్ టు ఎ పర్సన్ అండ్ హీల్ షో యూ వాట్ హీ ఈజ్ అని. నువ్వు ఒక మనిషికి అధికారం ఇచ్చి చూడు, డబ్బు కూడా కాదు, అధికారం ఇచ్చి చూడు, వాడేంటో నీకు చూపిస్తాడని. వన్స్ అధికారం వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు మీద పెడతానని ఎలక్షన్స్ క్యాంపెయిన్లో చెప్పిన వ్యక్తి దాని గురించి మర్చిపోయాడు. సంవత్సరంన్నర మర్చిపోయాడు, 10 నెలలు మర్చిపోయాడు. 11వ నెల నుంచి ఆవిడ మాట్లాడతాం మొదలుపెట్టారు. ఏంటంటే సంవత్సరం దాటేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శులకి, అతని ఆఫీసులో ఉండే వాళ్ళకి, ఆయన కోటరీకి, అందరి దగ్గరికి కాల్ చేసి ఏం చేసినా సరే రెస్పాండ్ అవ్వని వ్యక్తి చివరికి ప్రశ్న నుంచి వెళ్ళి వీడియో చేసేసరికి, ఇంటర్వ్యూ బయటకు వచ్చేసరికి, అది ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయిందో ఇమీడియట్గా ఈ జనసేన కార్యకర్తలతో మీటింగు, పైకి మాత్రమే మీటింగు, కానీ ఇంటర్నల్గా దానిలో ఇచ్చేది ఒక స్టేట్మెంటు, ఒక ఇండైరెక్ట్ స్టేట్మెంటు. ఏమిచ్చాడు మీకు గుర్తుందా?
సుగాలి ప్రీతిది వాళ్ళు చెప్తున్న పేరు లేవు. నాకు నీఘా వర్గాల్లాగా ఇక్కడ ఉన్న పోలీసులు వచ్చి చెవిలో చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఏం చేయగలం? మనం ఎప్పుడైతే ర్యాలీ చేశామో, ఏది 2 లక్షల మందితో ర్యాలీ చేసినప్పుడు ఆ మొత్తం ఏదో తారుమారు చేసేశారు అని ఏదో చెప్తున్నారు. ఏదో అంటే జడ్జ్ అయిపోతాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు అక్కడ జడ్జ్ అయిపోయి అసలు అక్కడ ఎవరి పేర్లు అయితే వీళ్ళు ఆరోపిస్తున్నారో, ఏ స్కూల్లో జరిగిందో వాళ్ళని ఆరోపిస్తున్నారు. ఏ స్కూల్లో అయితే బ్యాక్ డోర్ నుంచి హాస్టల్లో, గర్ల్స్ హాస్టల్లో బ్యాక్ డోర్ నుంచి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ ఓనర్స్ ఇంటి దాకా ఎట్లా అయితే వేసి ఉన్నాయో, ఏ గర్ల్స్ హాస్టల్లో అయితే ఏసీ రూములు లావిష్గా తయారు చేసుకొని పెట్టుకున్నారు గర్ల్స్ హాస్టల్లో, వాళ్ళ మీద వీళ్ళు ఎవరో మేము పేర్లు కూడా చెప్పాం. కావాలంటే సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ది పార్వతి గారి ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి. వాళ్ళ మీద A1A2 అని చెప్పి మొత్తం కేసెస్ ఫైల్ చేస్తే వాళ్ళ పేర్లు ఈవిడెవరి గురించి అయితే ఆరోపణలు చేస్తున్నారు సుగాలి ప్రీతి తల్లి, వాళ్ళ పేర్లు వాళ్ళ DNA వాళ్ళ శాంపిల్స్ దీంతో కుదరట్లేదు, వచ్చిన వాటితో తారుమారు చేశారని నువ్వేమన్నా నీకు ఎలాంటి అధికారం ఉందని చెప్తావు? సాక్ష్యాధారాలు తారుమారు చేసేసారని చెప్పాల్సింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో పోలీస్ డిపార్ట్మెంటో కదా. వాళ్ళు చెప్పలా. కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. ఏ రోజైతే సుగాలి ప్రీతి తల్లి ఆ రోజు మన ఇంటర్వ్యూలో వీడియో వైరల్ అయింది, ఆ రోజు ఇలాగే జనసేన కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టి నా వల్ల కాదని చెప్పని చేతులు ఎత్తేసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ మాట్లాడలేక దాని గురించి. అంటే దట్ ఈస్ హిస్ ఫైనల్ స్టేట్మెంట్, ఫైనల్ వర్డ్, ఫైనల్ టేక్. ఇక దాని గురించి నేను మాట్లాడనని చెప్పేసి మీరే మాట్లాడాలి అని వాళ్ళని పురమాయించాడు. ఎవరిని? ఆ జనసేన కార్యకర్తల్ని. ఇక అప్పటి నుంచి వాళ్ళే అటాక్. మనకు తెలిసిందేగా, మన వాళ్ళ బూతులు, అమ్మల్ని, అక్కల్ని, ఆడవాళ్ళ బాడీ పార్ట్ల గురించి మాట్లాడుకుంటా, ఆడవాళ్ళు ఇంట్లో ఎవడైతే మాట్లాడతాడో ఇప్పుడు మా లాంటి వాళ్ళు, మా భార్యల్ని, పిల్లల్ని మొత్తాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెట్టి వాళ్ళ ఫోటోలు మార్పు చేయటాలు ఇవన్నీ తెలిసిందేగా మనకి. ఈ జనసేన కార్యకర్తల సైకిక్ మెంటాలిటీ ఇట్లా చేశారు. ఇది ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే మళ్ళీ ఈ జనసేన కార్యకర్తలతో మళ్ళీ ఒక సభ పెట్టాడు. ఏంటి ఆ సభ అనే దాని గురించి కంటే ముందు పిఠాపురంలో పిల్లల మీద వివక్ష జరిగింది అని ఒక వీడియో వచ్చింది. మీ అందరికీ తెలిసిందే, ఈ పిఠాపురం ఇష్యూ అంతా తెలిసిందే, రైట్? ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో మేము వెళ్ళి మాట్లాడాం. మేము కైకలూరు వెళ్ళాం, కైకలూరు పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ కాదే. కందుకూరు వెళ్ళాం, కందుకూరు పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ కాదే. బండ్లమూడి వెళ్ళాం, బండ్లమూడి పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ కాదే. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేతో పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. నారా లోకేష్ గురించి మాట్లాడాం. పిఠాపురంలో జరిగింది ఏంటి పరిస్థితి అని ఎందుకు మాట్లాడట్లేదు ఎడ్యుకేషన్ మినిస్టర్ అని. ఎవ్వరికీ లేని ఉక్రోషం ఈయనకు వచ్చేసింది. కారణం అది పిఠాపురం నియోజకవర్గం కాబట్టి, రైట్? సరే, అసలు ఏమీ వివక్ష జరగలేదు పిల్లలకి ఎలాంటి వివక్ష జరగలేదు. అది పిల్లల మధ్యలో జరిగిన గొడవ అని చెప్తున్నారు. ఇన్ ఫస్ట్ ప్లేస్ అది పిల్లల మధ్యలో జరిగిన గొడవే కాదని ఎవరన్నారు? పిల్లల మధ్యలో జరిగిన గొడవని ఎవడైతే ఇంగ్లీష్ లెక్చరర్, ఆ టీచర్ గాడు ఉంటాడో వాడు కులదోషణ చేశాడు. పిల్లలు చేసుకున్నారు కానీ పిల్లలకి తెలియదు. ఈ కాపుల పిల్లలైనా, దళితులకు సంబంధించిన పిల్లలు ఎవరైనా సరే వాళ్ళని మనం బ్లేమ్ చేయలేము. ఎందుకంటే ఆ పెరుగుతున్న ఎన్వైరన్మెంట్, ఆ స్థితిగతులను బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి వాళ్ళ మెంటాలిటీ వాళ్ళు అలా తయారవుతారు. ఈరోజు ఆ ఇంగ్లీష్ లెక్చరర్ గారి గురించి మాట్లాడకుండా అంటే పిల్లల మధ్యలో జరిగిన గొడవే కరెక్టే, కానీ దాన్ని కుల వివక్షగా మార్చింది అక్కడ దిక్కుమాలినోడు కదా, వాడి గురించి మాట్లాడాలి కదా. అది మాట్లాడకుండా ఏమంటాడో వింటారా? వినండి ఒకసారి. ఈ పెద్ద మనిషి ఏమంటాడు ఒకసారి వినండి. ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్న అంటే బాగా, మీరు అనవసరంగా వెళ్ళకండి నా ఉద్దేశం అది చెప్పడానికి కారణం. దీని పేరేంటి? అంతర్వేది రథాలు కానీ. ఎందుకంటే మాటామంతి, ఈ మాటామంతి కార్యక్రమంలో ఈయన ఏం చెప్తాడో నేను చెప్తా, వినండి. సెన్సిటివిటీ. ఇంకో ఈ మధ్యన ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. మన చిన్నపిల్లలు కులాలతోటి మాట్లాడేసుకుని వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారని మాట్లాడుతుంటే ఇంత చండాలం అయిపోయారని మనుషులు అనిపించింది నాకు. ఇన్ ఫస్ట్ ప్లేస్ సనాతనవాది గారు
ఐఎమ్ ఎన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ గారు చండాలం అనే పదం ఎందుకు వాడతారో తెలుసా అండి మనకి? మీరు హిందువులుగా, మీరు సనాతన ధర్మ పరిరక్షకులు కదా, చండాలం అనే పదం ఎందుకు వాడతాం తెలుసా? అంటే ఆది శంకరాచార్యుడు జమానాకి వెళ్ళాలా, మళ్ళీ మనం చెప్పమంటారా? నా చూసే వ్యూవర్స్కి ఒక్కసారి చండాలుడు అనే పదాన్ని ఎవరు వాడతారు, ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది ఎవరికైనా తెలిస్తే కొద్ది కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎలాగో వీడియోలు చూస్తున్నారు కదా, కొద్ది కామెంట్స్ కూడా చూడండి. పవన్ కళ్యాణ్ సార్, కొద్దిగా కామెంట్స్ కూడా చూస్తే ఈ పదం ఇది ఒక స్లర్ అండి సార్. పవన్ కళ్యాణ్ గారు, మన వర్ణ వ్యవస్థలో ఉండే స్లర్ అండి ఇది ఎవరు వాడారు, ఎందుకు వాడకూడదు అనేది కూడా కామెంట్స్ రూపంలో నేను చెప్పక్కర్లేదండి, మా వ్యూవర్స్ చెప్పేస్తారు. జనసేన కూలీస్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి చూసుకోవచ్చు. ప్రశ్న వ్యూవర్స్ కానీ, ప్రశ్న సబ్స్క్రైబర్స్ కానీ చెప్తారు. కొద్దిగా ఆన్సర్ చేయండి అయ్యా, చండాలుడు అనే పదాన్ని ఇలాంటి స్టేచర్లో ఉన్న వ్యక్తి వాడకూడదు. చండాలుడు, ధర్మరక్షకులం, మనం ధర్మరక్షకులం. అసలు ఏముందో తెలియదు మనకు, మనం పురాణాల్లో కావచ్చు, ఇతిహాసాల్లో కావచ్చు, చరిత్రలో కావచ్చు, కానీ ధర్మాన్ని రక్షించేస్తాం మనం. ఇద్దరు పిల్లల మధ్యలో జరిగిన గొడవ చండాలం ఏంటి? పిల్లలకు కొట్టుకున్న మాట వాస్తవం, ఇద్దరు పిల్లల మధ్యలో జరిగిన గొడవ వాస్తవం. దాని తర్వాత ఇంగ్లీష్ టీచర్ గారు మాట్లాడిన మాట ఎందుకు మాట్లాడట్లా? ఆ ఇద్దరు కులాల్లో ఉన్న ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే బయటకు ఎందుకు పంపించారు? దళిత్ కమ్యూనిటీని మాత్రం బయటకు ఎందుకు పంపించారు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? కాపుల పిల్లలు ఎందుకు పంపిలా? అదే కదా ఆ రోజు గొడవ. ఏమండి, టీచర్ మమ్మల్ని ఇట్లా కులం పేరుతో తిట్టి మమ్మల్ని బయటకు పంపించారు, కానీ వాళ్ళ పంపలేదు అన్నారు. దాని గురించి మాట్లాడరే? చండాలం మళ్ళీ మీకు నేర్పించాలా? మళ్ళీ నా దిక్కుమాలిన బతుకు మళ్ళీ మీకు ఇవన్నీ చెప్పాలా? నేను చిన్నప్పుడు చదువుకున్న స్నేహితుడు ఎవరు ఏంటో తెలియదు. మాకు తెలుసులే, మేము పుట్టడంతోనే కులం అనే ఒక మలాన్ని మెత్తులో పెట్టుకొని పుట్టాములే మేమంతా. వినండి, లుక్ హూ ఇస్ టాకింగ్. కులభావన తెచ్చుకోండి అన్న వ్యక్తి చిన్నప్పుడు కులం మాకు తెలియదు, ఏ కులమో తెలియదు. అందరం రీజనబుల్ స్కూల్స్ నుంచి చదువుకున్నాం. ఎక్కడ కూడా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి ఎక్కడ కూడా ఏంటంటే మళ్ళీ అంబేద్కర్ గారి గురించి వద్దులేండి, మనం వద్దాం. ఏ కులమో తెలియదా అండి మీ స్నేహితులు? మేము మాత్రం చిన్నప్పటి నుంచి రెడ్డి, అరే చౌదరి, అరే నాయుడు అని పిలుచుకునే వాళ్ళండి మా స్కూళ్ళల్లో. చిన్నపిల్లలకి ఎవరికైనా అంతే ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారు, ఎవరికైనా అంతే ఉంటుంది. ఇక్కడ జరిగింది టీచర్లు అన్నారని, అసలు ఏ తప్పు జరగలేదు అనుకుందాం. కాసేపు వాళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారండి? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలి మీకు దీని గురించి? మీరు ఎంతైతే దీని గురించి మాట్లాడతారో, ఎంతైతే మీరు దీన్ని కప్పిపుచ్చుదామని చూస్తారో, దయచేసి పెంటకి ప్లాస్టర్ వేద్దామని చూడొద్దు పవన్ కళ్యాణ్ గారు. పెంటకి ప్లాస్టర్ వేద్దామని చూడొద్దు. మా అన్న అంటుంటాడు ఈ డైలాగ్, పెంటకి ప్లాస్టర్ వేద్దామని చూసినా సరే వాసన వచ్చేస్తూ ఉంటుందని. దాన్ని ఎందుకైనా ప్లాస్టర్ వేసి కవర్ చేద్దామని చూస్తారు. ఒక్కడిని సస్పెండ్ చేస్తే అయిపోద్దిగా. ఇక్కడ కులభావన ఎవరికి ఉందో అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తే ఏ కులస్తులు ఫీల్ అయిపోయి ఇప్పుడు మనకు ఓట్లు ఎక్కడ దూరం అయిపోతుందో అని చెప్పని భయంతో, కుల భావనతో ఎవరు బిహేవ్ చేస్తున్నారు అర్థం కావట్లేదా? ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారండి? ఈ ఎండింగ్లో, వీడియో ఎండింగ్లో మీకు ట్విస్ట్ ఇస్తా చూడండి. వ్యూవర్స్కి మీ అందరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకని ఇంత బాధపడుతున్నాడు, ఆయన ఉక్రోషానికి, ఆయన బాధకి గల కారణం ఏంటో వీడియో ఎండింగ్లో చెప్తా మీకు. మంచి డీటెయిల్, మంచి ఇన్ఫర్మేషన్. ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన మాట్లాడు. రీజనబుల్ స్కూల్స్ నుంచి చదువుకున్నాం. పెద్ద మనిషి. ఎక్కడ కూడా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన మాట్లాడతాం. ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం. కులాన్ని ఎగదోయటం ఏంటి? ఈ పనికి మాలిన మాటలు దయచేసి మాట్లాడొద్దు సార్, ప్లీజ్.
ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అర్జ్ యూ. కులాన్ని ఎగదోయటం ఏంటి? అక్కడ ఆపరేషన్ జరిగిందా జరగలేదా చెప్పండి. జరగలేదు అంటున్నారా? జరగకపోతే ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? సింపుల్ క్వశ్చన్ కదా, తెంచేయండి. యాన్యులేషన్ ఆఫ్ కాస్ట్ అంబేద్కర్ గారు దాకా ఎందుకండి? కైకలూరు గురించి ఎందుకు మాట్లాడలా మనం? బండ్లమూడి గురించి ఎందుకు మాట్లాడలా మనం? బీసీ స్కూల్స్, బీసీ సోషల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అని మనమే విడగొట్టి ఇవన్నీ చేస్తుంది జరగవా? అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా ముందు. అసలు ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదని ఆలోచన కలుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు బీసీ స్కూల్స్, బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన స్కూళ్ళు వద్దంటారా? మంచి ఆలోచన సార్, చాలా మంచి ఆలోచన. ఇంత ఉన్నతమైన ఆలోచన కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలకు సపరేట్ స్కూళ్ళు ఎందుకు, అందరినీ కలిపేయచ్చు కదా అన్న ఉన్నతమైన ఆలోచన కలిగిన పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకని ఒక వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు? ఇలా ఒక పిల్లల మీద కుల వివక్ష చేశాడన్న ఒక్క వ్యక్తిని, ఒక దగుల్బాజీని, ఒక లోఫర్ని ఎందుకండి మీరు ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు? ఎంత మంచి ఆలోచన, ఎంత గొప్ప ఆలోచన. ఇక రెండో విషయం, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎస్సీ ఎస్టీ ఎన్ని బీసీ స్కూల్స్ ఉన్నాయండి? ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? ప్రైవేట్ స్కూల్స్ అట్టాగా ఉండవు, అది వేరే విషయం. ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ కేటగారికల్గా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి సంబంధించిన స్కూల్స్ ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి? ఏంటి ఈ పిచ్చి ప్రలాపనలు ఏంటి మాకు? ఇక ఆంధ్రప్రదేశ్లో మేము వింటున్నాం కదా అని చెప్పని మా మీద ఈ రుద్దుడేంటి? ఈ సిద్ధాంతాలు ఎక్కడి నుంచి ఎత్తుకొస్తారు? ఇవన్నీ వాట్సాప్ యూనివర్సిటీలోంచి వస్తున్నాయా? మళ్ళీ చప్పట్లు. స్కూళ్ళన్నీ కలపాలంటే చప్పట్లు. పిల్లల మీద వివక్ష జరిగిందిరా, టీచర్ని ట్రాన్స్ఫర్ చేయండి అంటే గప్ చెప్పు. దానికి మళ్ళీ ప్రోపకండా. అటువైపు పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, కాపుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు, దళితుల దగ్గరికి వెళ్ళరు. ఏ ఒక్క మీడియా అన్న వెళ్ళిందా దళిత కమ్యూనిటీ దగ్గరికి? పిఠాపురంలో ఎండపల్లిలో దళిత కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఒక మీడియా ఛానల్ వెళ్ళి ఏ ఒక్కడైనా సరే నిఖార్సైన మీడియా ఎవడైనా సరే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచొని దళిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి నుంచొని మాట్లాడారా ఏం జరిగిందని? కాపుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారా? తప్పే ఉంది. మరి ఇటువైపు మాట్లాడాలిగా, ఇటువైపు కూడా బాధితుల వైపు మాట్లాడాలిగా. ప్రోపగండా. ఎవరికి ఆలోచన అసలు నేను పెడదామా లేదా? మీరంటే పెద్ద మనుషులేండి సార్, మీరంటే మీరు ఇప్పుడు నవయుగ కృష్ణదేవరాయలు కదా మీరు, మీకు వస్తుందిలే ఆలోచన. ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్ లో మాట్లాడుతున్నా? బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్ ఐ వాంట్ దిస్ టు బి ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. వచ్చిందిగా రిటాలియేషన్ వచ్చిందిగా. ఎస్టీ స్కూల్స్ అని పెడతారు, బీసీ స్కూల్స్ అని పెడతారు. అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ. అసలు కులాన్ని గురించి ఎంత పెద్ద మనిషి మాట్లాడుతున్నారో మీరు విన్నారా? కులం గురించి ఎవరు మాట్లాడుతున్నారో విన్నారా? కులభావన తెచ్చుకోండి అన్న వ్యక్తి స్కూల్స్ అన్నీ అసలు మన కులాలు ఎందుకని చెప్తున్నాడు. అరే మన పిఠాపురం నియోజకవర్గంలో ఇష్యూ వచ్చేసరికి మన కులం గుర్తొచ్చేసింది. అంటే కులం లేదు అని గుర్తొచ్చిందా? అరే కులాలు ఎందుకు మాట్లాడుతున్నారని గుర్తొచ్చిందా? మన అల్లు అర్జున్ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, మనం అంతా బాగున్నప్పుడేమో లెక్కలు మాట్లాడి బాగాలేనప్పుడు నీతులు మాట్లాడకూడదు. అది మనకు బాగాలేదు, ఇప్పుడు నీతులు మాట్లాడతాం. అప్పుడేమో ఏ ఇష్యూ లేదు, అప్పుడేమో కాపులు రండి ఓట్లేయండి, కులభావన తెచ్చుకోండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. ఇప్పుడు బాగాలేదు కదా, నీతులు మాట్లాడతాం. ఇక చివరిగా ప్రశ్న వ్యూవర్స్కి మీకు చెప్పాను కదా, వీడియో ఎండింగ్లో మీకు ఒక విషయం చెప్తానని చెప్పని. ఎస్సీ ఎస్టీ కమిషన్, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక కాల్ వచ్చింది. దే హ్యావ్ కాల్డ్ ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. పిఠాపురం ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, ఎందుకని ఇంత ఉద్రేకపడిపోతున్నారు, ఎందుకు ఇంత బాధపడిపోతున్నారు, ఈ దుగ్ధ ఎందుకు అని చెప్పనంటే, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి, ఐ డోంట్ వాంట్ టు షో ద డాక్యుమెంట్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే దట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్ట్. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం జరిగిందో డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమంటే వీళ్ళు ఏమిచ్చారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమిచ్చిందో తెలుసా? కాకినాడ జిల్లా
పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి ఇచ్చిందో తెలుసా? అసలు అక్కడ కుల వివక్ష జరగలేదు, పిల్లలు కూడా సంతకాలు పెట్టారు అని చెప్పని. ఏ సంతకాలు? నేను ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు వితౌట్ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్ అని మీకు డిస్ప్లే చేసి మరి చూపించానో ఆ డాక్యుమెంట్స్ని ఉదహరిస్తూ పిల్లలు ఆల్రెడీ సంతకాలు పెట్టారు. టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సార్ యు మేడ్ ఎ మిస్టేక్, మీరు తప్పు చేశారు, మీరు నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఇచ్చిన రిపోర్టు తప్పు అని వాళ్ళు ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ అ సూప్. ఇది గుర్తుపెట్టుకోవాలా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. మీరు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దీని గురించి ఒకవేళ రీఇంక్వైరీ చేసినా మీకే ఇబ్బంది, చేయకపోతే లీగల్గా మేమే వెళ్తాం కోర్టులకి. మేమే మళ్ళీ లీగల్గా వెళ్ళి ఇక్కడ ఎవడైతే కుల అహంకారంతో ఆ మదంతో కొట్టుకున్నాడో వాడు సస్పెండ్ అయ్యేదాకా ఏ ఆఫీసర్ అయితే ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అతనికి అట్ ద సేమ్ టైం జిల్లా అధికారులైన మండల అధికారులైన ఎంఈఓ 1 ఎంఈఓ 2 బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నందుకు మొత్తం యు ఆర్ ఆన్సరబుల్. రైట్, ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అని మీరు వేరు, మేము వేరు. పిల్లలందరూ కనీసం పిల్లలకనే మన చండాలో మన దరిద్రం మనందరికి వచ్చేసింది అనుకుందాం. మనం మార్చుకోవట్లేదు. మాకు రాలేదులే, మేము మార్చుకున్నాం. మేము మా పిల్లలకు కులం అనే నా కూతురికి పర్సనల్గా మై డాటర్ డోంట్ హ్యావ్ ఎనీ కాస్ట్, మై డాటర్ డోంట్ హ్యావ్ ఎనీ సర్నేమ్, నాకు కులం లేదండి, మాకు కులాలు మతాలు ఏమీ లేవు. ఐఎమ్ ఎ ప్రౌడ్ రేషనలిస్ట్, ఐఎమ్ ఎ ప్రౌడ్ రాడికల్ ఫెమినిస్ట్. మనం మార్చుకోండి. మీ గురించి మిమ్మల్ని మీరు వి బోత్ ఆర్ నాట్ సేమ్ అండి, మనం ఒకటి కాదు. దయచేసి ఆ కంపులోకి మమ్మల్ని లాగొద్దు. పిల్లలన్నా చేయాలి కదా. కందుకూరి పకాహం పంతులు మన మధ్యన ఎవరు హైకోర్టు జడ్జి, మన సుప్రీంకోర్టు జడ్జి ఎవరు మాట్లాడతారు, హైకోర్టు జడ్జి థింగ్ ఉత్తరప్రదేశ్, ఈ కులాలకి మిగతా కులాల నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది, వాళ్ళ అమ్మాయిని ఇట్లా ఇచ్చి పెళ్లి చేస్తే అసలు ముందు అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? పెళ్లి అనేది వాళ్ళ ఇష్టం, అది ఎవరిని చేసుకోవాలి, అది వాళ్ళ ఇష్టం. కనీసం మన చేతిలో ఉంది స్కూల్స్ కదా, స్కూల్స్లో కూడా మనం చేయలేకపోతున్నప్పుడు ఇంకా కరెక్షన్ ఎప్పుడు కుల నిర్మూలన అనేది జరగదు. ఇప్పటికీ కుల నిర్మూలన జరగాలంటే ముందు కులం అనే మలం పెట్టుకున్న వాళ్ళు అక్కడి నుంచి ఏరి పారేయాలండి. ఇట్లా పిచ్చి గడ్డిని ఏరి పారేసినట్టు ఏరి పక్కన పడేయాలా. ఆ తులసి వనంలో గంజాయి మొక్కలు కొన్ని ఉన్నప్పుడు ఆ గంజాయి మొక్కలను తీసి పక్కన పడేయాలి. కానీ మనం ఏం చేసాం, ఇలాంటి ఒక చిన్న తులసి తోటలో ఉన్నదాన్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక మంచి పెద్ద తులసి మొత్తం చెట్లు ఉన్న ఒక పెద్ద ఊర్లో పెట్టాం. ఆ గంజాయి మొక్కను తీసుకెళ్ళి కాకినాడలో వేసాం మనం, కంఫర్టబుల్గా కన్వీనియంట్గా. ఎండపల్లి అనే చిన్న కుగ్రామంలో నుంచి తీసుకెళ్ళి కాకినాడ పరిసర ప్రాంతాల్లో వేసుకున్నాం. ఆడు కుల వివక్ష చూపించినందుకు వాడికి ప్రమోషన్ వచ్చింది. మనం చెప్తున్నాం టంగుటూరి పక్కాహం పంతుల మాటలు. నాకు అందుకు అనిపించింది, అలాంటి ఉండబట్టి ఈ రోజున రెచ్చిపోయి ఎవడు పిఠాపురంలో మాట్లాడుతూ ఉంటే పిల్లల మధ్య మాట్లాడుకునే మాట అది రెచ్చిపోయి ఎవడో ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గాడు, ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గాడు అని ఎప్పుడు అనలేదండి. ఎప్పుడు అనలా. ఎప్పుడు అయినా సరే మిమ్మల్ని సంబోధించాలంటే నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని అంటానండి. రెచ్చిపోయి ఎవడో ఎందుకు సార్? నేను ఎవరో తెలుసా అండి? రెగ్యులర్గా నేను అలాంటి డ్రెస్లు వేస్తాను తెలుసా అండి? ఎక్కువగా హుడీస్ వేస్తానండి. అది ఎవరు నేర్పించారో తెలుసా అండి? మీరే అండి, మీరే. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానండి చిన్నప్పటి నుంచి. ఎందుకో తెలుసా అండి? మీరే అండి కారణం. పవన్ కళ్యాణ్ గారు ఆడెవడో ఈడేనండి. ఎవడంటేనండి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడిన వ్యక్తి అండి. మీరు పాట కూడా ఉంటుందండి, నమ్మొద్దు రన్నో నాయకుడిని గుమ్మా నీకు రుతిస్తానన్నో నమ్మినోడిని. అసలు క్లియర్గా మనిద్దరికి సెట్ అయింది సార్. నమ్మొద్దు రన్నో నాయకుడిని గుమ్మా నీకు రుతిస్తాడన్నో నమ్మినోడిని. సెట్ అయింది సార్. నా దేశం గొప్ప అంటాడమ్మో నాయకుడు, నా ధర్మం గొప్ప అంటాడమ్మో నాయకుడు, దేవుళ్ళని అడ్డంగా పెట్టి నాయకుడు అపాలజెటిక్గా దేవుళ్ళని అడ్డంగా పెట్టి కరెక్ట్గా సరిపోతాం సార్ మనం ఆ పాటకి.
అప్పుడు ఆ పాటలో యాక్ట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వ్యక్తి కాదు. అప్పుడు ఆ పాటలో యాక్ట్ చేసిన ఏ మేరా జహ ఒకటా అబ్బో పాటలేగా మనం పాడలా, మ్యూజిక్కేగా మనం కొట్టలా, మాకేం తెలుసు సచ్చుదద్దమ్మలకి ఆ బెజవాడలో ఏదో సినిమాటిక్ ఫ్యాన్స్కి ఏముంది అర్రే హుడీల దగ్గర నుంచి అన్నీ మావాడు. ఇప్పుడు అలా ఇష్టపడి రాజకీయాల్లోకి రాగానే ఓట్లేసి జెండాలు మోసినందుకు వాడెవడో మిమ్మల్ని వ్యతిరేకిస్తే వాడెవడో అంతేలేండి. ఇప్పుడు కూడా అంటున్నారుగా మీరు, మిమ్మల్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీ సభలోనే మీ జన సైనికులు మైక్ పట్టుకుంటే లాగేసుకుంటారు. మీరు తప్పు చేస్తున్నారండి అని చెప్పిన వాడన్నా మాట్లాడితే ఆడు మా జన సైనికుడు కాదే కాదు, నా మాట ఒబే చేయనోడు అసలు నా సైనికుడే కాదంటారు. అది దీన్ని ప్రజాస్వామ్యకబద్ధంగా వెళుతున్న పార్టీ అనరండి. దిస్ ఇస్ డిక్టేటర్షిప్, మొనార్కీ. మొనార్కీ కంటే తెలుసో తెలవదా మీకు? అదేనండి రాచరికం. ఆడెవడో అనండి, మీరు అనేవాళ్ళ మేము పడేవాళ్ళం. విభిన్నమైన కులాల నుంచి మాట్లాడుతూ సమాజం విచ్ఛిన్నం అయిపోతే బతుకుతే చెప్పండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే విచ్ఛిన్నం ఎందుకు మీరేం చెప్పొద్దులేండి, మాకు తెలుసు మీరు ఎందుకు చెప్తున్నారో. విచ్ఛిన్నం అయిపోయే సమాజం గురించి ఆలోచించే పెద్ద మనిషి హిందువుల్ని క్రిస్టియన్ని ముస్లింలని ఎవరండి డివైడ్ చేస్తుంది? రోడ్ల మీద ఒక 2 హిందువులు అనింది అని పెద్ద మనిషి ఎవరు అన్న పెద్ద మనిషి, విచ్ఛిన్నం అయిపోతుందని బాగా బాధపడిపోతున్న పెద్ద మనిషి, పెద్ద మనిషి ఎంత బాధో. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎందుకు మీ స్థాయిల్లో యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్. వచ్చాడు చెప్తున్నాను వినండి. ఇందాక సుగాలీప్రీతి ఎగ్జాంపుల్ చెప్పానే ఒక 10 నిమిషాలు ఉపోద్ఘాతం. ఆ ఉపోద్ఘాతంలో మీకు ఏం చెప్పా గుర్తుందా? ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు టేక్ ఓవర్ చేసుకొని మాట్లాడుతున్న వాళ్ళ మీదకి జుజు మీరు వెళ్ళండి అమ్మా, ఉస్కో అంటే డిస్కో అనే బ్యాచ్ ఉందిగా ఒకటి, ఆ ఉస్కో అంటే డిస్కో అనే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పురమాయిస్తాడు అన్న. ఆ రోజు సుగాలీప్రీతి గురించి మాట్లాడినప్పుడు మన మీదకి వచ్చి పాత వీడియో బయటలన్నింటినీ తీసుకొని వచ్చి మాట్లాడిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ ఉస్కో అంటే డిస్కో అంటారుగా, అనగానే ఇప్పుడు పరిగెడతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఉస్కో అంటున్నాడు చూడండి, వాళ్ళు డిస్కో అని ఏమన్నారు మళ్ళీ తర్వాత చెప్తా మీకు. ఉస్కో అంటున్నాడు ఇప్పుడు అనన్నాను ఉస్కో అని. అన్ని నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేనేం చేయలేను, భుజాలతో అట్లస్ గాల్లో కుంగిపోతాను. ఉస్కో మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమని నాకు విన్నపం. బాధ్యత బరువు పంచుకొని ఏం చేయాలి? ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడి భార్యని పిల్లల్ని అందరినీ భార్యల పిల్లల గురించి మాట్లాడండి, వాళ్ళ ఫోటోలు మార్పు చేయండి. చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారు, దీని మీద మిమ్మల్ని ట్యాగ్ చేసి కూడా మాట్లాడారు. మీరు దాని గురించి మాట్లాడరు, పిఠాపురంకి వెళ్తే మాత్రం మీరు మాట్లాడతారు. కానీ ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు మీరు అంతా మంచోళ్ళు, మీ ఇంట్లో ఆడవాళ్ళేమో బంగారపు బొమ్మలు దేవతలు, మా ఇంట్లో ఆడవాళ్ళు మా పిల్లలు అందరూ కూడా వాళ్ళు మట్టి ముద్దలు కదా సార్, వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది పాపం? మీ ఇంట్లో ఆడవాళ్ళకి గౌరవం, మా ఇంట్లో ఆడవాళ్ళకి గౌరవాలు ఉండవు. ఉస్కో అన్నాడు కదా, డిస్కో ఏమంటారు నేను తర్వాత చూపిస్తాను, ముందు ఇదేనండి ఉస్కో. మొత్తం నా మీద వేసేసి మా ఊర్లో రోడ్ లేదండి నువ్వు చేసి కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంట్లు తోటకి ఎవరు లేరు, కొంచెం వచ్చి అంట్లు తోయండి, ఇక్కడికి వెళ్తుంది. అలాగే అది ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత మీరు కూర్చొని మీరు కన్ను వాళ్ళేసి ఏంటి బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు, బాధ్యత తీసుకోండి, కొంచెం బాధ్యత తీసుకోండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించండి, తిట్లు లేకుండా బూతులు లేకుండా. ఇదొకటి అలాంటివి ఉండవండి, తిట్లు లేకుండా బూతులు లేకుండానండి. చెప్తా, డిస్కో కాలం చూపిస్తా ఇప్పుడు ఉండండి. మీకు మీ దృష్టికి తీసుకుతలుచుకుందాం. అది అర్థమైందా? ఈడొకడు అర్థమైందా? ఇప్పుడు అన్న ఉస్కో అన్నాడుగా. ఇప్పుడు ఈ సైద్ధాంతిక విభేదాలు లేకపోతే ఏదైనా ఇట్లాంటి చిన్నవి వచ్చినప్పుడు లేకపోతే అది వేరు, ఇది పిల్లలకు సంబంధించిన ఇష్యూ, దళితులకు సంబంధించిన ఇష్యూ, కాస్ట్ ఆపరేషన్ కదా, దీని గురించి మాట్లాడాలిగా. దీని గురించి ఎవడు మాట్లాడ్డు, దీని గురించి మాట్లాడకుండా అసలు ఈ డిస్కో బ్యాచ్ అట్టుంటుందో నేను చెప్తా. వీళ్ళందరూ కూడా వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు ఈ మధ్య ఎలక్షన్లో గెలవంగానే కండువా కప్పుకొని వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఈ బ్యాచ్ అంతా ఈ డిస్కో బ్యాచ్ ఒక సంవత్సరం క్రితం అప్పుడు కూడా ఉస్కో అన్నాడులే, మన మీద సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఉస్కో అనగానే వీళ్ళందరూ మాకు సంబంధించిన భార్యలు ఈ ఫోటోలు పిల్లల ఈ ఫోటోలు అన్నీ కూడా మార్పు చేసి
సోషల్ మీడియాలో పెట్టేసి ట్విట్టర్ స్పేసెస్లో వాళ్ళు అసలు రాక్షసానందం పొందారు. దానికి మనమేం భయపడం, ఎందుకంటే రాక్షసులకు రాజు రావణుడు కదా, అట్లాంటి ఏం భయపడేది ఏమి లేదులే. కానీ ఆ తర్వాత లైవ్ పెట్టి ఒక గంట సేపు ఫుల్ బ్యాటింగ్ ఆడాం. ఫుల్ బ్యాటింగ్, ఒక గంట సేపు బ్యాటింగ్ ఆడితే ఆ గంట బ్యాటింగ్లో హిందువులేంటి, ముస్లింలేంటి, క్రిస్టియన్లేంటి, ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు నాకు గొప్ప, ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టిన లేఖినా కొడుకులు గ్యాప్. హిందువుల గురించి మీరు మాట్లాడతారని చెప్పానంటే గ్యాప్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 3 సెకండ్ల క్లిప్పు ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టిన ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, అది కట్ చేసి పండుగుతారు. డిస్కో అంటారు కదా, అన్న ఉస్కో అన్నాడు, డిస్కో అనాలా. ఇప్పుడు ఉస్కో అని మొన్న అన్నాడు 2 days బ్యాక్. వీళ్ళు డిస్కో అని ఎప్పటి నుంచి మొదలు పెట్టారో నేను చూపిస్తాను మీకు. ఆ 2 సెకండ్ల బయట మధ్యలో చక్కగా గ్యాప్ని కట్ చేసి ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు. ఆ 3 సెకండ్లే, మళ్ళీ ముందు వెనక మాట్లాడరు. ఎందుకంటే ముందు మాట్లాడారని ముందు చూపించారనుకో, నేను ఆ ముందు వీడియోలో మన దేశంలో పుట్టిన ముస్లింలు, మన దేశంలో పుట్టిన క్రిస్టియన్లు, మన దేశంలో పుట్టిన హిందువులు నాకు గొప్ప, లేకపోతే అని మొదలుపెట్టిన దగ్గర పట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మాట్లాడరు. ఆ తర్వాత ఏమన్నా, అరే వాడెవడో నా రాజ్యాంగాన్ని కాదనుకొని ఈ దేశంతో నాకు సంబంధం లేదనుకొని ఎక్కడో వేరే దేశంలో బ్రతుకుతుంటే వాడి గురించి నేను ఎందుకు మాట్లాడతాను అని సంవత్సరం క్రితం ఐ విల్ షో యూ ద స్క్రీన్ షాట్. నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చూడండి. ఈ సంవత్సరం క్రితం మాట్లాడిన మాట ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని నిన్నగాక మొన్న ఇది ఎప్పుడు మాట్లాడింది, 19th March 2025, దాదాపు కొన్ని నెలల క్రితం. అంటే ఇప్పుడు వీఆర్ ఇన్ డిసెంబర్ నౌ, ఆల్మోస్ట్ ఒక 9 months బ్యాక్ మాట్లాడిన లైవ్లో ఆ ఒక్క బయట పట్టుకొని ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఒక హింసాకాండాన్ని లింక్ చేస్తూ ఈ డిస్కో అనే బ్యాచ్ ఉంటుంది చూసారా, ఆ డిస్కో ఏం మాట్లాడింది, ఏమంటారు ఆ డిస్కో అనే బ్యాచ్ గురించి చెప్తాను చూడండి. రైట్, ఇదిగోండి, ఇది ఒక క్యాట్ ఫిష్ అకౌంట్. ఈ అన్న ఉస్కో అన్నాడు కదా, ఇక డిస్కో అనే బ్యాచ్ మొదలుపెట్టింది ఆన్లైన్లో. ఇది క్యాట్ ఫిష్ అకౌంట్, అంటే ఫేక్ అకౌంట్. రైట్, ఈడు బతుక్కి ఓపెన్గా మొహం కూడా చూపించే దమ్ము లేని ఒక దగుల్బాజీ పుండాకోర జన సైనిక్ కూలీస్ వీళ్ళు చూడండి. బ్యూటిఫుల్ వర్డ్స్ బై టీమ్ ప్రశ్న ఆన్ డెత్ ఆన్ దళిత్ దీపు దాస్ ఇన్ బంగ్లాదేశ్. నేను ఒక 9-10 నెలల క్రితం మాట్లాడిన వీడియోని, ఆ వీడియో మొత్తం కాదు, ఒక 3 సెకండ్ల బైట్ని కట్ చేసి ఇప్పుడు రీసెంట్గా జరిగిన దాని గురించి నేను మాట్లాడినట్టు బయట ఆన్లైన్లో ప్రచారం ఒకటి మొదలు పెడితే చూడండి ఈ నెక్స్ట్ సెట్లో పనిచేస్తుందో. మన డిస్కో అనే బ్యాచ్, మన జనసేన సైకోలు ఎలా పనిచేస్తారో చూడండి. బ్యూటిఫుల్ వర్డ్స్ బై టీమ్ ప్రశ్న ఆన్ డెత్ ఆన్ దళిత్ దీపు దాస్ ఇన్ బంగ్లాదేశ్. హిజ్ నేమ్ ఈజ్ జోసెఫ్, నాట్ ఎ దళిత్. ఎస్, చేంజ్ హిజ్ నేమ్ టు రావణ్. ఆఫ్ కోర్స్, అఫీషియల్లీ ఐ యామ్ జోసెఫ్ సన్ ఆఫ్ డానియల్. చెప్పానుగా, కొంతమందికి రంకు మొగుడు రావణ్ అని కూడా నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటా. హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద కన్సర్న్ అండ్ పెయిన్ ఆఫ్ దళిత్స్. అచ్చా, ఎవడరా ఈ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతుంది దళితుల మీద జరిగిన అట్రాసిటీస్ గురించి, ఆపరేషన్ గురించి? డిస్కో అంటున్నారు, డిస్కో. హీ ఈస్ కాలింగ్ దెమ్ యూ బ్లడీ హిందూ సన్స్ ఆఫ్ డర్ట్. ద సో కాల్డ్ దళిత్ లీడర్ ఫీల్స్ దళిత్స్ ఆర్ సన్స్ ఆఫ్ డర్ట్. అచ్చా, అసలు చూడ ప్రాపగండా. అరే మీరు అరే కాదురా, హిపోక్రసీ డైస్ 92,000 times ఇయర్ అంటే. ఇక్కడ చూడండి, కరెక్ట్గా అన్న ఎప్పుడైతే ఉస్కో అన్నాడో ఆ ఉస్కో అనగానే ఇవి వచ్చేసి నీ బయటికి. దీన్ని చూసుకొని ఇంకొకడు వీడు చూడండి, అసలు ఈ నా కొడుకులకి వీళ్ళకి చదువు లేదా, సంధ్య లేదా, ఏంటో ఇది నాకు అర్థం కావట్లేదు. కనీసం లోపలికి వెళ్ళి చెక్ చేసుకోరా, ఆథెంటిసిటీ చూసుకోరా, ఎప్పుడు మాట్లాడారు ఏంటో తెలవదు. ఒకడు అంటాడు, ఇది చూడండి, ఒకడు అంటాడు, అరే రే నాకు అసలు భలే అనిపిస్తుంది. వీళ్ళు ఇది నిజం అనుకొని కొంతమంది బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. పాపం పెసనా కొడుకులు. ఊరే ఇదేందిరా అసలుగా నాకు అర్థం కాదు. నిజం అనుకుంటున్నారు వీళ్ళు. దీన్ని
నేను ఎప్పుడో సంవత్సరం క్రితం మాట్లాడిన మాటలను ఇప్పుడు నిజం అనుకొని ఇప్పుడు నేను చనిపోయిన కుర్రాడి గురించి మాట్లాడాను అనుకొని కనీసం అందుకే కూలీలు అనేది వెళ్ళని చదువుతుంది నేను కూలీలు అనేది అందుకే చదువుకున్న కూలీలు కూడా ఉండొచ్చు, కొంతమంది బుర్ర ఉండదు. చదువుకుంటే సరిపోదుగా, కొద్దిగా బుద్ధి బుర్ర జ్ఞానం కూడా. చదువుకున్న వాళ్ళందరూ జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు, కొంతమంది ఉంటారు. ఐ టెల్ యూ ఇప్పుడు చూడండి, ఎక్కడుంది ఇది? అసలు నాకు భలే అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. అరే రే 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 వాడు నన్ను వీళ్ళు భాష గురించి మాట్లాడాడు కదా, భాష గురించి అన్న ఈ పెద్ద మనిషి భాష వాడెవరో మాట్లాడుకుంటూ వాడి పేరు ప్రశ్న అనే ఇండిపెండెంట్ జర్నలిజం పేరుతో ప్రశ్న అనే మీకు వాడందరికీ తెలిసిన విషయమే. వాడేమంటాడు తమ్ముడు, ఒకసారి ప్లే చేయ ఒకసారి. సార్ వినాలి ఇప్పుడు జనసేన వాళ్ళ భాష ఒకసారి వినాలి సార్. ఇప్పుడు డిస్కో అనే బ్యాచ్ ఏం మాట్లాడితే వినాలి. బాగా కట్ చేశారు. ఆ ముందు దానికి దేవుడు ప్లే చేయడు. విన్నారా? ఇప్పుడు చూడండి. జర్నలిజం ముసుగులో ఉండి అరే ప్రశ్న నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు అన్నావుగా కొడక అని. నేను ఎలాగో నా జనసేన జెండా కొంచెం పక్క తీసి నేను మాట్లాడతా. అరే లంజా కొడక, అరే లంజా కొడక. నా లైవ్ లో నేను ఎప్పటి వరకు ఇప్పుడు దాకా మాట్లాడలే. రక్తం తరులుకుపోతుంది, ఉడుకుపోతుంది. లవ్ జిహాద్ లో పేరిట లేకపోతే హిందువుల పైన దాడి చేయడం, లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిజం పైన, దేశం పైన సవాకులు పేలడం. ఆ ప్రశ్న అనేటోడు మనల్ని అంటారట. అక్కడెక్కడో బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ కొడుకులట. మేము ఈ దేశం గురించి, ధర్మం గురించి, ఈ ప్రజల గురించి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమా? అరే ఇయ్యండ్రా, వెళ్ళి పిఠాపురంలో ఇయ్యండ్రా, వెళ్ళి కైకలూరులో ఇయ్యండ్రా, ఎరా మీ వెళ్ళి మణిపూర్లో ఇయ్యండ్రా. మణిపూర్లో ఆడపిల్లల్ని మణిపూర్లో ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్ మహిళలని రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి ర్యాలీ చేసి పెరేడ్ చేసి 3 ఆడపిల్లల్ని రోడ్డు మీద బట్టలు లేకుండా నగ్నంగా పెరేడ్ చేసి చంపేస్తే, మానభంగం చేసి మొత్తం ఒక మూక. సిగ్గుందారా మీకు? అదే కదరా మాట్లాడింది ఆ రోజు నేను. ఈ దేశంలో పుట్టిన ఆడపిల్లల గురించి మానవ ప్రాణాలను చేరుస్తుంటే మీకు బంగ్లాదేశ్. సార్ పవన్ కళ్యాణ్ గారు, సరే వాడి గురించి కాసేపు పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు చూసారా, మీరు ఉస్కో అన్నారు డిస్కో అన్నాయండి కుక్కలో. ఇది ఈ రాజకీయం కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? వాడెవడో వాడి గురించి పాపం ఏముంది, పాపం బానిసలు. మీరు ఏ జెండా మోయమంటారు ఆ జెండా మోసే బానిసలు. మీరు ఏ పార్టీ జెండా పట్టుకొని అటు ఇటు తిరగండి అంటే అటు ఇటు తిరిగే బానిసలు. సిపిఎం అంటే సిపిఎం అంటారు, సిపిఐ అంటే సిపిఐ అంటారు, బీఎస్పీ అంటే బీఎస్పీ అంటారు, బీజేపీ అంటే బీజేపీ అంటారు, టీడీపీ అంటే టీడీపీ అంటారు. ఒక్క మిగిలిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది అనొద్దండో, ఒక పార్టీలు ఏమి లేవు. కనీసం డిఫెండ్ చేసుకోవడానికి కూడా పాపం వాళ్ళు జాలేస్తుంది వీళ్ళని చూస్తుంటే. బానిసలు పాపం. అతన్ని ఏమంటాం, బానిస. మనం అట్లా ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నాం కదా హేట్ మాంగరింగ్ని పిల్లల మధ్యలో, పిల్లల మెదళ్ళలో మనం ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నాం కదా. అర్థం చేసుకున్నారా వ్యూవర్స్? ఎప్పుడైతే మనం ఒకడిని లాజికల్గా కానీ నాలెడ్జ్తో కానీ కొట్టలేము వాడిని, ఎప్పుడైతే మనం ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేమో ఇట్లా అండి మొదలవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ కూలీస్కి చెప్పండి, కొద్దిగా వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పండి, డేటా చెక్ చేసుకోమని చెప్పండి. అది ఈరోజు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడిన మాటలు కాదు. చెప్పండి, మీరు ఇచ్చే ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వండి. ఒరే మీరు ఎప్పుడైనా ఇట్లా బూతులు తిట్టినప్పుడో దాడి చేద్దాం అనుకున్నప్పుడో కొద్దిగా రీచెక్ చేసుకోండి రా బాబా అని చెప్పండి. అరే ఆడు మాట్లాడిన భాష నేను మాట్లాడలేనా చెప్పండి? నేను మిమ్మల్నే మాట్లాడలేనా? ఎందుకు మిమ్మల్ని మాట్లాడలేనా? ఆ భాష ఏంటి? తప్పు కదా. మిమ్మల్ని నేను ఆ పదంతో మాట్లాడితే తప్పు కదా, రైట్? కాబట్టి వ్యూవర్స్కి ఫైనల్గా చెప్పేది, సుగాలి ప్రీతి గురించి ఇందాక మీకు ఉదహరిస్తూ ఆ కేసుని పక్కకు నెట్టేసి ఇతను ఎప్పుడైతే వీళ్ళని ఉస్కో అంటాడు, ఈ డిస్కో అంటాయని చెప్పాను కదా,
ఇప్పుడు మళ్ళీ ఉస్కో అన్నాడు, డిస్కో అంటున్నాయి బయటకు వచ్చి. ఏం పర్లేదు. పబ్లిక్ ఈజ్ వాచింగ్, ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ వాచింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత సమాజం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బహుజన సమాజం మీరు చేస్తున్న ఈ లుచ్చా రాజకీయాలని చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. హోప్ యు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ఇష్యూ. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మీరు రెస్పాండ్ అయ్యి అతన్ని సస్పెండ్ చేస్తే, మళ్ళీ చెప్తున్నాం, పిఠాపురంలో మీ గురించి పొగుడుతూ మేమే ప్రశ్నలో వీడియో చేస్తాం, లేదా పిఠాపురంకి వచ్చి మీ మీద వీడియో చేస్తాం. ఒకవేళ చేయని పక్షంలో ఈ దళిత ఒకవేళ చేయని పక్షంలో ఈ దళిత బహుజన సంఘాలు, దళిత బహుజన ప్రజానికం మీరు చేసిన ఈ పనిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయని. అగైన్ దిస్ ఇస్ జోసఫ్ సన్ ఆఫ్ డానియల్ అలియాస్ కొంతమందికి రంకు మొగుడు రావణ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్రశ్న.